పట్టణ ప్రముఖుడు ధార్మిక ప్రచార సేవకుడు వేమూరి విజయభాస్కర్ ఆధ్వర్యంలో గత 9 రోజులుగా జరుగుతున్న శ్రీ లక్ష్మీనారాయణ సహిత మహా సుదర్శన యాగం ముగిసింది. స్థానిక రామలింగేశ్వరపేటలోని తోటవారి వీధి 2లో జరిగిన మహా సుదర్శన యాగం 9 రోజుల పాటు వేదాంతం నాగమారుతి పర్యవేక్షణలో 21 మంది ఋత్వికులు 7 హోమగుండాలతో వైభవంగా జరిగింది. లోక కళ్యాణార్థం జరిగిన ఈ యాగంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరి రోజున ఉదయం 7 గంటలకు సుప్రభాతం, సూర్య నమస్కారాలు, పుణ్యహవచనం, దీక్షతో కార్యక్రమాలు ఆరంభించారు. అనంతరం విశ్వక్సేన పూజ, అగ్నిమదనం, అగ్ని ప్రతిష్టాపన, అగ్ని ధ్యానం, యజ్ఞ ప్రారంభం, సుదర్శన అనుష్ఠానం, జపం, పూర్ణాహుతితో ముగిసింది. అనంతరం భక్తజనులకు తీర్థ ప్రసాదాలను అందించి అన్నప్రసాద వితరణ చేశారు. 9 రోజుల యజ్ఞానికి రావి చెట్టు పుల్లలను మాత్రమే వినియోగించడం ఈ యాగంలో మరొక ప్రత్యేకతగా నిర్వాహకుడు వేమూరి విజయభాస్కర్ చెప్పారు. భగవంతుడి యొక్క ప్రేరణతో ఈ కార్యక్రమం సంకల్పించబడింది. 9 రోజులు జరగనున్నటువంటిది ఇటీవల కాలంలో లేదు. చాలా కష్టమైనది 9 రోజులు నిర్వహించడం అంటే. అలాంటిది స్వామివారి కృపతో, మా తల్లి రాయరాజేశ్వరమ్మ కృపతో యాగం చాలా వైఖాన సాగమ శాస్త్ర ప్రకారం చక్కగా యథావిధిగా చేయించారు. వృత్తికులు, మా బ్రహ్మగారు ఈ కార్యక్రమం ఇవాళ వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులే. ఇది చూడటం, ఇంతటి యజ్ఞశాల ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు రాబో కాలంలో చూడరు. అంతవరకు ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి ఈ అవకాశం వచ్చింది సద్వినియోగం చేసుకున్న వాళ్ళందరూ ధన్యులు. వాళ్ళందరికీ స్వామివారు లక్ష్మీనారాయణ స్వామి, సుదర్శన స్వామి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయని చెప్పి శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనోమని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. వైఖాన భగవత్ శాస్త్రోక్తంగా 9 రోజుల దీక్షతో శ్రీ లక్ష్మీనారాయణ సుదర్శన యాగం ఎంతో వైభవంగా సంపూర్ణమవుతోంది. ఈ రోజున స్వామివారికి సర్వకుండాల్లో కూడా పూర్ణావతి అంతహోమంతో ఈ యాగం సంపూర్ణమవుతుంది. ఈ కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో యజమానులుగా పీటల మీద కూర్చొని లోకక్షేమం కోసం వేమూరి విజయభాస్కర్ గారి దంపతులు, సీతాదేవి గారు ధర్మపత్ని సమేతలు ఎంతో వైభవంగా జరిపించారు. వారికి సహకరించేటువంటి బంధుమిత్రులకి, మిత్రులకి, సత్యనారాయణ గారికి అందరికీ కూడా శ్రీ లక్ష్మీనారాయణ సుదర్శన స్వామివారి పరిపూర్ణ కృపా కటాక్షాలని భగవదాశీస్సులుగా ఆచార్యవర్గం తరఫున అందజేస్తూ ఉన్నాం. తెనాలి పట్టణం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, తద్వారా రాష్ట్రం, దేశం కూడా సస్యశ్యామంగా ఉండాలని జరిపేటువంటి ఈ మహోత్తమ యాగంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా లోక కళ్యాణార్థం ఈ లక్ష్మీనారాయణ యజ్ఞం అనేది జరిగింది. ఇది సంకల్ప బలంతోనే జరిగింది. ఎందుకంటే అనారోగ్యంగా ఉన్న శ్రీ వేమూరి విజయభాస్కర్ గారు దంపతి సమేతంగా ఈ యజ్ఞం చేయటం అనేటువంటిది, దట్టు లోక కళ్యాణార్థం ఈ యజ్ఞాలు జరిగింది. ఈ యజ్ఞాలు నేను ఇంతవరకు ఇంత బాగా చేసినటువంటి యజ్ఞాన్ని నేను చూడలేదు. ఈ వచ్చినటువంటి వాళ్ళు, ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళ యొక్క జన్మ ధన్యమైపోయిందని చెప్పుకోవచ్చు. అందరికీ కూడా ఈ యాగఫలం సిద్ధించాలని, దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని